మస్త్ లక్కీ పీపుల్. ఏ పప్పులోకైనా నెయ్యి, ఆవకాయ కాంబినేషన్ అయితే సూపరో సూపర్. ఇదైతే చింత చిగురు పప్పు చేశామనమాట. ఈ రెసిపీ బ్యాచిలర్స్ కోసం గానీ, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి గానీ ఎవ్వరైనా ఫాలో అయిపోండి. కాకపోతే ఈ చింత చిగురు వచ్చేసరికి మన తల ప్రాణం తోకకొచ్చేస్తదనమాట. దీనివల్ల నాకు తిట్లు గూడా పడ్డాయి. ఇవాళ తెలుసుకోవాలంటే ఇంకొంచెం సేపు వెయిట్ చేసేయండి. మా వీడియో మధ్యలోనే అదొచ్చేస్తదనమాట. ఇలాగే నడుస్తూ ఉండగానే ఈ లోపల మా అమ్మ పప్పయితే కడిగేస్తుందనమాట. చూసారా? వీళ్ళ తెలివే. ఇప్పుడు రాబోయే ట్రిక్ చిన్న పిల్లలెవ్వరూ ఫాలో అవ్వద్దు. ఎందుకో కూడా చెప్తాను. పప్పు బాగా కడిగేసింది కదా! కుక్కర్ ఎంతమందికి ఇట్లా పెడతారో చెప్పండి. ఎందుకంటే పైకి పొంగిపోకుండా ఉంటుందని చెప్పేసి, మొత్తం పొయ్యంతా గతరవ్వకుండా ఉంటుందని చెప్పేసి కుక్కర్‌లో గిన్నె పెట్టి, గిన్నెలో పెట్టి మా అమ్మ పెడుతూ ఉంటుందనమాట. ఈ ట్రిక్ అయితే ఫాలో అవ్వండి. పొంగిపోతుందన్న వాళ్ళకి ఏ గొడవ లేకుండా పొయ్యి కూడా నీట్‌గా ఉంటుందనమాట. ఈ ట్రిక్కే ఫాలో అవ్వద్దని చెప్పాననమాట. మా అమ్మ చూసారా మిర్చి ఎలా విరిచేస్తుందో. తర్వాత కళ్ళల్లో పెట్టుకోవడం లాంటివి చేశారు అంటే, ఆ రోజు మీకు అదిగో మాయ అన్నట్టు పాట పాడుకోవాల్సిందే అనమాట. సో, చెప్పాను కదా! కుక్కర్ పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మా ఇంట్లో ఒకసారైతే బాగా గట్టిగా పేలిందనమాట. అప్పటినుంచి మేము చాలా జాగ్రత్తగా అయితే పెడతాము. వాటర్ కూడా కొంచెం ఎక్కువేసుకోండి. ఏమవ్వదు అంటే వంపేసుకోవచ్చు. కానీ వాటర్ తగ్గి పేలిందంటే తెలిసిందే కదా ఎట్లా ఉంటదో. సో, బీ కేర్‌ఫుల్. ప్రతి అమ్మాయి కూడా వాటర్ ఏమి ఎక్కడికెళ్ళిపోవు. ప్రాణాల మీద తెచ్చుకోవద్దు. ఎందుకు తిట్లు పడ్డాయో ఇప్పుడు చెప్తాను చూడండి. నేనొలుతున్నాను అవ్వట్లేదని మా చెల్లొచ్చింది. మా చెల్లొచ్చిందని చెప్పేసి అయినా అవతలే మా అమ్మొచ్చింది. నేనొత్తే గాని ఏం చేయలేరు అంటంది. కాదు లాస్ట్‌లోనే మా అమ్మొచ్చి తెలిసిందే కదా మన అమ్మల గురించి. బాగా కానీ తర్వాత దీన్ని కడిగేసామనమాట. మా అమ్మ ట్రిక్ జూడండి. ఎంతైనా మా అమ్మ టెక్నాలజీయా అనమాట. ఎందుకన్నానో ఇప్పుడు అర్థమయిందా? చూసారా టీ వడకట్టుకునే దాంతో తీస్తుంది టెక్నాలజీయా. ఎవరికైనా కావాలంటే ఈ ట్రిక్ ఫాలో అయిపోవచ్చు. కాపీరైట్స్ అయితే ఇచ్చేస్తా అనమాట. సో, అట్లా బాగా తీసేసాక అంతేనండి. బాగా వాష్ చేసేసాం గదా! మట్టిది గట్టా మళ్ళీ దాంట్లోనే బాగా కడిగేసి దీన్ని ఉడకబెట్టాలనమాట. ఎందుకు ఉడకబెట్టాలి అంటున్నానంటే, ఇదైతే ముదురుదనమాట. సో, ఉడకబెట్టాల్సిన అవసరం వచ్చింది. ఈ లోపల మా అమ్మ చింతపండు గుజ్జు కూడా తీసేసుకుందనమాట. ఈ చింతపండు గుజ్జు తీసినా ఇంకా పొయ్యిల మీద రైస్ అట్లాగే ఇంకా ఈ కుక్కర్ విజిల్స్ అలా అవుతూనే ఉన్నాయి. ఎంతమంది ఇలా ఇంకా అన్నం ఉడకబెట్టుకొని వార్చుకుంటున్నారో చెప్పండి. చెప్పాను గదా! చింతకూర ఉడకబెడుతున్నాము అని చెప్పేసి అదే అనమాట. కలర్ కొంచెం కొంచెమేం కాదు బాగా చేంజ్ అవ్వనివ్వండి. ఏం పర్లేదనమాట. తర్వాత ఈ పప్పు కూడా ఉడికిపోయింది గదా! దాంట్లో మన ఐటెమ్స్ 3 ఇంగ్రీడియెంట్స్ అనమాట. ఏంటా 3 ఇంగ్రీడియెంట్స్ అంటే ఫస్ట్‌ది చింతకూర, ఇంకా మన చింతపండు పులుసు. ఈ 3 వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మీ ఓపిక. ఎంతసేపు కావాలంటే అంతసేపు మరిగించేసుకోవడమే. వాటర్ కొంచెం ఎక్కువున్నాయని మా అమ్మ వడకట్టేస్తుందనమాట. పప్పులోవి తీసేసింది కొంచెం. మీరు కూడా మీ ఈ చింత చిగురాకు వాటర్ మళ్ళీ కన్సిస్టెన్సీ చేస్తదంట. సో, అందుకే మా అమ్మ తీసేసింది. అండ్ చింతపండు పులుసు కూడా మనం వేస్తాం గదా! పప్పు బాగా పలుచగా అయిపోతుంది. మేము ఎలాగో పలుచగానే పెడతాము. ఎందుకంటే రీజను మంది ఎక్కువైతే మజ్జిగ పలసనా అనే సామెత విన్నారా? సో, అట్లాంటిదే ఇది గూడా. మా అమ్మ బలమంతా ఉపయోగించేసి తిప్పుతూనే ఉంది. సో, మీరు కూడా నెక్స్ట్ ఈ చింతపండు పులుసు కూడా వేసేసింది. లోపల మా నాన్న వచ్చాడనమాట. సో, నేను పక్కన పెట్టేసా. మా అమ్మ పసుపు, ఉప్పు ఇప్పుడు వేస్తుంది. మామూలుగా అయితే పసుపు ముందు వేసేసుకోవచ్చు. మర్చిపోయిందంట. సో, అలా వేసేసి దాన్ని మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో ఉడకపెట్టేసుకోవడమే. ఈ లోపల పక్కన పోపు కూడా పెట్టేసుకోండి. పోపు ఇంకా పప్పు కలిపి ఉడికితే టేస్ట్ మరింత రుచిగా వస్తదనమాట. పోపు అంటే మీకు తెలిసిందే కదా! ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు అలా మీకు కావాల్సిన పోపు సామాగ్రి అంతా వేసుకొని బాగా మరగబెట్టేసుకోవడమే. చెప్పా గదా! మేము కొంచెం పలుచగానే దించుకున్నాము. ఇంకా ఈ పప్పుని తీసుకెళ్ళి వేడి వేడి అన్నంలో ఏసి అమ్మా! వాసన బా వస్తుందనమాట. ఆవకాయ తగిలించి కొత్త ఆవకాయ ఇది మా ఇంట్లో పెట్టిందే. నెయ్యి కూడా మా ఇంట్లో చేసిందే. నెయ్యి వీడియో మీకు తొందరలోనే పోస్ట్ చేస్తాను. అలా కలుపుకొని తింటుంటే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు.